ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 26వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, భృగువాసరే, శుక్రవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:21 అయింది. భక్తుని నోత శ్రీ శివానంద లహరి శ్లోకములు మరియు తాత్పర్యములు. ఇప్పుడు 75వ శ్లోకం, 76వ శ్లోకం, ఇంకా 77వ శ్లోకం, ఈ 3 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈరోజు 40వ రోజు. 75వ శ్లోకం. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞ మనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్థురంగమధిరూహ్య చరస్మరారే నేతః సమస్త జగతాం వృషాభాదేరూఢా. 75వ శ్లోకానికి తాత్పర్యం. వృషభవాహన జగదీశ్వర, శుభలక్షణాలు గలది, విచిత్రంగా నడిచేది, శీఘ్ర గమనం కలది, మనోభావాలను గ్రహించగలిగేది, దోషాలు లేనిది, మంచి లక్షణాలు కలిగది అయిన నా మనస్సునే అనే అశ్వాన్ని అధిరోహించి చెరుంచుదేవా. ఓం నమ శివాయ. ఇప్పుడు 76వ శ్లోకం. భక్తిర్మహేష పదపుష్కర మావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకా తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాణ్యత్. 76వ శ్లోకానికి తాత్పర్యం. భక్తి భగవంతుని పాదమనే ఆకాశంలో మేఘాల వలె వ్యాపించి ఆనందమనే వర్షాన్ని కురిపిస్తుంది. ఎవరి యొక్క మనస్సనే తటాకం ఈ వర్ష జలాలచే పూరింపబడునో అలాంటి వాని జన్మ సస్యం సంపూర్ణంగా ఫలవంతమవుతుంది. తదితరమెన్నడూ ఫలవంతం కాజాలదు. ఇక ఈనాటి చివరి 77వ శ్లోకం. బుద్ధిస్థిరా భవతు మీశ్వర పాదపద్మా సక్తావధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. ఈ 77వ శ్లోకానికి తాత్పర్యం. భర్త వియోగం పొందిన భార్యల నీ పాదార విందాల్లో ఆసక్తి కలిగిన నా బుద్ధి నిరంతరము శివన్ అనే మీ నామ మంత్రాన్ని జపిస్తూ నిన్ను ధ్యానిస్తూ మోహాన్ని పొందినదై స్థిరత్వాన్ని పొందిన దానికి సత్యమైన నీ పాదపద్మ భావన, స్మరణ, దర్శన, కీర్తనాదులను గురించి చింతన చేస్తున్నది.
దీనిని ఉద్ధరింపుము దేవా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరలా రేపటి శివానందలహరి శ్లోకములను మరికొన్నింటిని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్కారం.